చెట్టు. ఇది నేను కోద్దాం అనుకునే సమయానికి తుఫాన్ ఎఫెక్ట్ తగిలింది. మరి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది చూడండి కాపు, ఇదంతా కాయే. ఇది చూపి. అడిది ముందు చెప్తా ఆడ పక్కన అదే ఆల్చిటాను చెట్టు బాగా బరువు ఉంది. మొత్తం చేనంతా పండింది. కొద్దిగా తుఫాన్ తగ్గితే ఇంకా హార్వెస్టింగ్ చేయాలి. ఇదే నా ప్రకృతి వ్యవసాయము. కాయ అంతా బాగా పండింది. ఇది మనం తయారు చేసుకున్న కళ్ళం. ఇది ఈ కళ్ళం మీద మనం కాయలు ఇట్లా ఎండబెట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మేము మీకు నవత ట్రాన్స్పోర్ట్ మనకు అవైలబుల్గా ఉంటుంది. నవత ట్రాన్స్పోర్ట్కి మనం పంపించగలము. ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు. ఇది నేను తయారు చేసుకున్న మిరపకాయలు హార్వెస్టింగ్ అయిన తర్వాత డ్రైయింగ్ కళ్ళం. ఇది మొత్తం నేను ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కాయ. ఈ కాయని ప్రస్తుతానికి ఈ పట్ట మీద డ్రైయింగ్ చేయడం జరుగుతుంది. కాయకి మట్టి కూడా అవ్వకూడదు. ఫుల్ సెక్యూరిటీ తోటి కాయని డ్రై చేయడం జరుగుతుంది. ఈ కాయని మనము ఈ రోజున 400 లెక్కన కాయ అమ్మడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే రైతు సోదరులు మాత్రము తప్పనిసరిగా